తన యాక్టింగ్ కానీ అది కానీ తన క్యారెక్టర్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. మురళీధర్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ విమలా మ్యామ్, చాలా షార్ట్ బట్ వెరీ ఇంపैक्ट ఉన్న క్యారెక్టర్. థ్యాంక్ యూ मैम, थैंक यू. कामना जी, डेफिनेटली मैं बोला ना, डेफिनेटली ऑडियंस सरप्राइज होता है, आप टेंशन मत करना, ठीक है. थैंक यू. అండ్ చేతన్ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా నెక్స్ట్ లెవెల్ ఆర్ఆర్ ఇచ్చారు, ఆ వైబ్ కనిపించేస్తుంది, చూసాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా చాలా తక్కువ డేస్లో ఫినిష్ చేసామండి, చాలా తక్కువ డేస్లో. ఇంత తక్కువ డేస్లో ఫినిష్ చేస్తున్నప్పుడు ప్రొడక్షన్ సపోర్ట్ అండ్ టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ ప్రాసెస్లో మాకు ఆశయాకి రేలంగి మామయ్య, అప్పాజీ గారు, షఫీ గారు, ఇంకా ప్రొడక్షన్ టీం కిరణ్ గారు అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆశయాలో నాది ఫస్ట్ ఫిలిం మ్యామ్. కేరళ చిప్స్, బనానా చిప్స్ తీసుకొచ్చాను మీకోసం. మీరు టైర్డ్ అయ్యారు స్పీచ్ చెప్పి మధ్యలో. ఇప్పుడు చెప్పండి. సుమా మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సపోర్ట్ చేసినందుకు. నేనేం సపోర్ట్ చేశా, మైక్ ఇచ్చా, ఇది ఇచ్చా, ఇదేనా సపోర్ట్? పెద్ద సపోర్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు, అందుకే సపోర్ట్ అనే వర్డ్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుచ్చి, వీళ్ళంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. బుచ్చి, ఆదర్శ్, ఇంకా స్వామి, ఇంకెవరైనా మర్చిపోతే సారీ సార్. అందరం కలిసి ఈ సినిమా అయితే ఆడియన్స్కి నచ్చాలంటే ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఏముండాలి, డే 1 నుంచి కేర్ తీసుకున్నది ఇదే సార్. ఈ ప్రాసెస్లో జైన్స్ నాని గారు ఫస్ట్ నుంచి కిరణ్ గారిని కొత్తగా ప్రజెంట్ చేయాలి అనే దగ్గర నుంచి, ఆ థాట్ నుంచి మూవీ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో అందరు ఐడియాస్ అన్నీ చాలా చాలా ప్లస్ అయ్యాయి. రైటర్ రవి గారు కానీ అందరూ చేశారు. ఇంకా ఫైనల్లీ కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వస్తే, ఈ సినిమా మీరు చాలాసార్లు కిరణ్ గారిని యాజ్ ఎ ఫ్యాన్స్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ చేయాలి అని అడిగారు. ఇది అలాంటి ఫిలిమే అండి, అలానే కేర్ తీసుకొని చేశాం. డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫుల్ స్టఫ్ ఈ సినిమాలో ఉంటుంది. సో తీసుకొచ్చి మీ దగ్గర పెడుతున్నాము. ఇంకా ఏ లెవెల్కి తీసుకెళ్తారు అనేది ఇంకా మీ ఇష్టం, అప్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. కేరళ చాలా బ్యూటిఫుల్గా చూపించుంటారు, మీరు చాలా లొకేషన్స్ తిరిగి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు October 17th. నమస్కారం. నమస్కారం. మైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే. అలాగే ఇప్పుడే ఇక్కడికి మన ప్రొడ్యూసర్స్ కూడా వచ్చేసారు, రాజేష్ గారు, శివ గారు. మీరు కూడా ఒక్కసారి, మన క్రౌడ్ మంచి ఉత్సాహంగా ఉన్నారు, ఒక హలో చెప్తే. హలో ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ చాలా బాగుంటే చాలా సినిమాలు తీస్తారు. చాలా సినిమాలు తీస్తే నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, అందుకని నేను ప్రొడ్యూసర్స్ని బాగా 6 సినిమాలు, అన్ని 6 సినిమాలు నేనే చేశాను. నేను మా సిస్టర్ చేసింది. అలాగే సినిమాలో ఇప్పుడే జుట్టు సర్దుకుంటున్న అనన్య, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అనన్య ఆకుల, అతన్ని చూస్తుంటే నాకు కొంచెం కుళ్ళు వస్తుంది, నాకన్నా ఎక్కువ హెయిర్ ఉంది. ఏం ఆయిల్ వాడుతున్నావు బాబు? అసలు ఆయిల్ వాడలేదు మేడం, అందుకని ఇట్లా పెరిగిపోయిందా? ఓకే. ఇది ఇప్పుడు కిరణ్ సార్ అక్కడ కేరళ వెళ్ళి ఒక అమ్మాయిని లైన్లో పెట్టారు, మరి మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా సినిమాలో? అంత టైం ఇవ్వలేదు కిరణ్ సార్ నాకు. అయ్యయ్యో, రియల్ లైఫ్లో? లేదు మేడం. అయ్యో, నాకే చెప్పాలి నువ్వు ఇవన్నీ బాబు. చాలా సంతోషం. హాయ్ అండి, వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ ఏదైనా ఒక గొప్ప విషయం జరిగినప్పుడు యూనివర్స్కి, గాడ్కి థ్యాంక్ చేయాలంటారు. బట్ ఈ విషయంలో నా గాడ్ జైన్స్ నాని గారు అయితే యూనివర్స్ రాజేష్ దండా గారు. అండ్ ഒരു മിനിറ്റ്. ഓ മൈ ഗോഡ്, വെരി യങ് ഹാൻസം ബോയ്, നമ്മളുടെ നരേഷ് ചേട്ടാ. ഓ, మొన్న ట్రైలర్ చైతన్య ఎలా ఉన్నాడు? ఆయన వాళ్ళ అబ్బాయి లాగా ఉన్నాడు. ఆయనే అనుకుంటున్నాను. అసలు రోజుకి చాలా యంగ్ అయిపోతున్నారు ఆయన. నరేష్ గారు, ఓ నరేష్ గారి వేలుకి ఏదో అయినట్టుంది. ఆయన కిరణ్ గారి మావయ్య. ఓ, ఇది లవ్ సింబల్ చూపిస్తున్నారు. అచ్చా, ఓకే. నేను సంథింగ్ ఫింగర్కి అయ్యిందేమో అనుకున్నాను. మీరు చెప్పండి.
ఓ క్యూట్ బాయ్ చేటా, నరేష్ చేటా, సూపర్ వెల్కమ్. మీరు మాట్లాడేటప్పుడు నరేష్ గారు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది ఇట్లా. Okay. ఇప్పుడు మాట్లాడండి మీరు. హాయ్ నరేష్ సార్.